వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. బయట మార్కెట్ నుంచి ఒక్క వ్యాపారి రాలేదు కోట్ చేయడానికి. బయట రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా రాలేదు. మరి శాండ్లీకి మనకు 5,000 రూపాయలు తేడా ఎందుకు వస్తుంది? రాజపూరి అంటున్నారు. అన్సాపూర్ పోదాం, అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. 13,000 14,000 లెక్కన పోదాం, 14,000 13,000 అమ్ముకొని వచ్చిన రైతులు ఉన్నారు. మన పసుపే, రాజపూర్ పసుపు కాదు. అందుకే నేనేమంటున్నా అధ్యక్ష, నెక్స్ట్ ఇయర్ అయినా మీరు రైతుల పక్షాన్ని ఉంటారు. ఒక బృందాన్ని తీసుకపోండి. శాండ్లీ పోయినసారి మేడం తీసుకపోయింది 4 సంవత్సరాల కింద. అక్కడ పరిశీలించండి. ఇక్కడ దుర్గియాలో ఉంది, ఈ రోడ్ ఉంది. అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలని ఉండాలి కదా. అట్లాగే గోడౌన్లు ఉన్నాయి. రైతుల పసుపు ఏముందన్నారు గోడౌన్లలో? చెప్పండి, ఏ రైతు పెట్టుకున్నాడు? ఏ రైతు పెట్టుకున్నా రైతుల పేరు వ్యాపారం లాభపడుతున్నారు. రెండవది మీకు చెప్పాము, ఇవాళ మాకు పైసలు వెంటనే కావాలంటే 1.5 రూపాయల మితి తీసుకోవాలి. 3 రూపాయలు 4 రూపాయలు మితి తీసుకుంటారు. అంటే మాకు రాతపక్షం ఇవ్వండి అంటారు, మాకు చెప్పండి అంటారు. ఈ వ్యాపారంతో నాకు ఎందుకు తగాదా? నా బిడ్డ పెళ్లికో లేదా చదువులకు బాకీ ఇస్తాడు, ఆయనతో నేను ఎందుకు తగాదా పడాలి అని మన రైతు యొక్క మనస్తత్వం బలహీనత ఇలా పనిచేస్తాము. అందుకని దయచేసి అధ్యక్ష, మీరు రైతు బిడ్డలు, మీరు రైతు పోరాటంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు జెండాలు మోసుకున్నాం. కానీ రైతు పక్షాన్ని ఉండేది నువ్వు ఉంటలేదని ఆరోపించట్లే. కానీ ఇవాళ మా కళ్ళకు కనబడతా ఉంది. మేము 15 రోజులు అవుతుంది ఉత్తరం ఇచ్చి. సిండికేట్ లేదని చెప్పండి, ఆ ఉత్తరం తీర్మానం తప్పని చెప్పండి మీ నోటి నుంచి. ఆ కాగితం నిజమా కాదా? ఆ కాగితం నిజమైతే చర్య తీసుకోవాలా వద్దా ఆలోచించుకోవాలి. అందుకే నేనేమంటున్నా అంటే కనీసం నిన్న 9,000 8,500 అని చెప్పేసి పేపర్లో చదివిన రైతు డైరెక్ట్ గా మాట్లాడారు. ఇవాళ 8,000 అంటున్నారు. అంతకుముందు కలెక్టర్ గారు చెప్పింది 9,500 9,000. పసుపు మార్కెట్ చూసినాం, సాంగ్లీ చూడాలి. సాంగ్లీలో అన్ని బస్తాలు ఉంటే 2, 3 ఓపెన్ చేస్తారు. మిర్చి కూడా అన్ని బస్తాలు ఉంటాయి, ఏది ఓపెన్ చేయరు. కుప్పకు 1, 2 ఓపెన్ చేస్తారు. కుప్పకు 1, 2 చూసి దాని మీదకెళ్ళి రేట్ ఫిక్స్ చేస్తారు. అది కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఉంది. అట్లాగే నేను ప్రధానంగా డిమాండ్ చేసేది సాంగ్లీ రేటు కన్నా తక్కువ ఉండొద్దు. అది 1,500 అంటే మాట వేరు. అది సర్కారు చెప్పాలి, చర్య చూసుకోమని చెప్తున్నాం. అట్లాగే సిండికేట్ వ్యాపారాలు ఇష్టారాజ్యంగా నడుస్తున్న పద్ధతి. సార్ ఏమన్నాడు, చైర్మన్ గారు ఒక మాట అన్నాడు, ఆయనతో కొనుక్కోతే ఎట్లా అని. అంటే ప్రభుత్వం దగ్గర దమ్ము లేదా? నేనేమంటున్నా ఆయనతో కొనుక్కోతే అంటే ఆ భయపడవద్దు అంటున్నా. అందుకని నేనేమంటున్నా, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, స్పెషల్ ఆఫీసర్లు పెట్టాలి. మీరు కొనకపోతే సర్కారే ఉంటుందా భయ్? మా రేవంత్ రెడ్డి సర్కార్ రైతు బిడ్డ సర్కార్ మాది అని చెప్పేసి మనం ఎల్లదొరలో చేసినప్పుడు ప్రభుత్వం ఉన్నది సీడ్ కార్పొరేషన్ కొనిపించింది. బిల్లు సీడ్ కార్పొరేషన్ ఇచ్చింది. చివరికి 11 కోట్లు బకాయి ఉంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 కోట్లు ఇచ్చింది. విన్నారు? అందుకే నేను ఏమంటుంటే వ్యాపారులకు భయపడ్డంత కాలం పాలక వర్గాలు అందుకని నేనేమంటున్నా అంటే మన డిమాండ్ డిమాండ్ ఒకటేమో దీని మీద చెల్లించుకోవాలి. 15,000 మినిమం ప్రైస్ ఉండాలి. మూడవది ప్రభుత్వమే కొనాలి అని మనం మీ ద్వారా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని ఎంట పడదాం. ఎంట పడితేనే ఏదో ఒకటి తేలుతుంది. ఈ వ్యాపారస్తులు మనం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు, మనల్ని వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు అందరూ. అందుకే మనం ఏంటున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం, మర్చిపోతున్నాం ఎవరి పనులు వాళ్ళు, ఎవరి వ్యవసాయ పనులు వాళ్ళపై మర్చిపోకుండా ఎంట పడదాము. రైతు బిడ్డలు ఉన్నాం, మనం రైతు బిడ్డలు అందరం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.